నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్యకాలంలో జుట్టు రాలడం అనేది ఒక పెద్ద సమస్య. ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు జుట్టు రాలుతుందంటే ఇంకా విపరీతమైన టెన్షన్. అసలు మెయిన్ టెన్షన్ ఎక్కువ పడడం వల్ల జుట్టు రాలుతుందన్న విషయం మర్చిపోయి ఇంకా టెన్షన్ ఎక్కువ పెంచుకుంటూ ఉంటాం మనం. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జుట్టు రాలుతుందంటే బికాజ్ ఆఫ్ స్ట్రెస్ అండి. మనం ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతామో, నీళ్ళు సరిగా తాగమో, అప్పుడే మనకు ఫస్ట్ హెయిర్ ఫాల్ అవుతుంది. నేను ఎప్పుడు ఏమంటానంటే, హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఫస్ట్ యంగ్స్టర్స్ ఏం చేస్తారంటే రకరకాల బ్రాండ్స్, రకరకాల షాంపూలు వాడేస్తాం. దాని కెమికల్ ఇంపాక్ట్ వల్ల హెయిర్ డ్యామేజ్ ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ ఆయిల్స్ అయితే రకరకాల ఆయిల్స్ వాడుతుంటారు. మన దగ్గర క్లినిక్ వచ్చినప్పుడు హెయిర్ ఫాల్ అవుతుందని ఒక కేసు వస్తే నేను ఫస్ట్ అడిగేది ఏంటంటే, ఏమైనా షాంపూ అన్నీ ఏ బ్రాండ్ చెప్పినా అన్నీ వాడేసాం, ఆయిల్స్ అన్నీ వాడేసాం, సీరమ్స్ అన్నీ వాడేసి, అంటే నెలకు 2-3 షాంపూలు మార్చే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎప్పుడైనా సరే షాంపూస్ కానీ ఆయిల్ కానీ మనకి సెట్ అయితే మాత్రం ఒక 2 to 3 ఇయర్స్ వరకు అసలు మార్చకండి. ఒకవేళ అది సెట్ అయితే పర్మనెంట్గా పెట్టుకోండి. ఎప్పుడు షాంపూస్ ఆయిల్ మార్చడం వల్లే ఎక్కువ హెయిర్ డ్యామేజ్ అవుతుంది. హెయిర్ డ్యామేజ్ అయిపోయి స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసి, ఇప్పుడు 4-5 రోజులు మనిషి అన్నం తినకపోతే ఎట్లుంటారు, అంత నీరసంగా ఉంటాయి అనమాట. అంటే హెయిర్లో ప్రాణం లేనట్టు ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేయడం బికాజ్ ఆఫ్ ఓవర్ థింకింగ్. కంట్రోల్ చేసుకుంటే 70% హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసినట్టే. అండ్ దాంతోపాటు ఫుడ్ విషయానికి వస్తే పంకిన్ సీడ్ అద్భుతమైన సీడ్స్ అండి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాయి. పంకిన్ సీడ్స్తో పాటు కొన్ని డెఫిషియన్సీస్, మనకి హెయిర్ ఫాల్ ఉందంటే ఖచ్చితంగా B12 డెఫిషియన్సీ కానీ ఉండొచ్చు, ఐరన్ అన్నా ఉండొచ్చు, ఏదో ఒక డెఫిషియన్సీ ఉంటేనే వస్తుంది మనకి. ఆ డెఫిషియన్సీ మన ఫుడ్ ద్వారా తీసుకుంటే సరిపోతుంది. మన స్ట్రెస్ ఆల్మోస్ట్ కంట్రోల్ చేస్తాము, అక్కడే 50 to 70% హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయింది. కొద్ది న్యూట్రిషన్ యాడ్ చేసామనుకోండి, కొద్దిగా ప్రాపర్ ప్రాణం ఇచ్చినట్టు అవుతుంది హెయిర్కి. అదే పంకిన్ సీడ్స్ ఒకటి, వాటర్ మిలన్ సీడ్స్ ఒకటి, సన్ఫ్లవర్ సీడ్స్ ఒకటి, ఫూల్ మకానా ఒకటి, తామర గింజలు అంటారు కదా, తెల్ల నువ్వులు ఒకటి, ఫ్లాక్స్ సీడ్స్ ఒకటి, చియా సీడ్స్ ఒకటి. మనం 7 రకాల విత్తనాల గురించి మాట్లాడుకోవాలి. వీటన్నిటిని 50 గ్రాములు తీసుకొని కొద్దిగా మనం కొద్ది ఘీ వేసుకొని లైట్గా దూరగా వేపుకొని కొద్ది బెల్లం పాకం వేసుకొని లడ్డులా చేసుకోండి. డైలీ ఒక లడ్డు తినండి మంచిగా. లేదనుకోండి, ఇవి 5టిని పౌడర్ చేసేసుకొని ఆవు పాలలో కానీ లేదంటే ఆల్మండ్ మిల్క్లో కానీ 1 స్పూన్ కలుపుకొని తీసుకోండి. 100% మీ హెయిర్ ఫాల్ డెఫినెట్గా కంట్రోల్ అవుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, పంకిన్ సీడ్స్ ఒకటి, వాటర్ మిలన్ సీడ్స్ ఒకటి, సన్ఫ్లవర్ సీడ్స్ ఒకటి, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్. ఇన్ని 7 రకాల విత్తనాల్లో అద్భుతమైన న్యూట్రిషన్ ఉంటుందండి. మీరు చేసే ప్రయత్నం హెయిర్ ఫాల్ కోసం అయితే మీ స్కిన్ చాలా గ్లో వస్తుంది. అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, రిచ్ ఇన్ జింక్ ఉంటుంది, అయోడిన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇందులో. పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అన్నిట్లో ఉంటాయి. సీడ్స్లో B12 ఉంటుంది, D విటమిన్ ఉంటుంది. ఈ అన్ని సీడ్స్ తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్, స్కిన్ యంగ్గా ఉంటుంది. అండ్ స్పెషల్లీ ఈ నొప్పులు కూడా, ఈ మధ్యకాలంలో హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందో లేదో కానీ సెకండరీ థింగ్ ఏంటంటే జాయింట్ పెయిన్స్, ఇవి కూడా అన్ని సమస్యలకి బెస్ట్ నట్స్ ఇవి. సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మనకి డెఫిషియన్సీస్ రాకుండా ఉండడం వల్ల బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. అండ్ నేను ఇంకొకటి బెస్ట్ చెప్తుంటాను, మనకి హెయిర్ ఫాల్ అవుతుందంటే బెస్ట్ వేలో పనిచేసేది జామాకు. తెలుసా, పాతకాలంలో పెద్దవాళ్ళు చేసేవాళ్ళు చాలా వరకు, మా అమ్మమ్మ కూడా చేసేవాళ్ళు. బట్ యాజ్ ఎ న్యాచురోపతి డాక్టర్ అయ్యాక దాని ఉపయోగం తెలుసుకున్నాక ఇంకా నేను ఇంట్రెస్టింగ్గా చేస్తున్నాను. లేత జామాకులు తీసుకోవాలి, 4-5 ఆకులు ఒక 150 ml వాటర్లో వేసి లైట్గా మరిగించి, ఆ మరిగించిన నీళ్ళలో కొద్ది షాంపూ కలుపుకొని తల స్నానం చేయండి. డాండ్రఫ్ ఉన్నా కంట్రోల్ అవుతుంది, బాగా మనకి ఇచ్చింగ్ ఉంటుంది, చాలా దురద ఉంటుంది, అది ఉన్నా కంట్రోల్ అవుతుంది. సో చాలామందికి పేర్లు కుట్టడం సమస్య కూడా ఎక్కువ మంది ఉంటుంది యంగ్స్టర్స్లో, అది కూడా కంట్రోల్ అవుతుంది. బెస్ట్ థింగ్ అండి ఇది. నేను కాదు, పాతకాలంలో చాలా వాళ్ళు పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. జామాకు నీళ్ళలో వేసి మరిగించి, ఆ మరిగించిన నీళ్ళలో కొద్ది షాంపూ కలుపుకొని తలస్నానం చేసేవాళ్ళు. కొంతమందికి బెల్లం ఉంటుంది కదా, బెల్లంలో మోర్ ఐరన్ ఉంటుంది. రెగ్యులర్గా బెల్లం ఒక చిన్న ముక్క తీసుకోండి, మంచిది, ఐరన్ డెఫిషియన్సీ పోతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ఉంటుంటాం. డెఫినెట్గా కంట్రోల్ అవుతుంది. అదే బెల్లంనే కొద్దిగా వాటర్లో వేసుకొని కొద్దిగా తలంతా కొద్దిగా లైట్ ఒక జస్ట్ 1 minute కోసం. చాలామంది అంటారు అలా పెడితే చీమలు ఏముండదు, జస్ట్ ఒక 1 minute పెట్టి దాని తర్వాత వాష్ చేయండి. హెయిర్కి చాలా షైనీగా ఉంటుంది హెయిర్. బెల్లంని నీళ్ళలేసి జస్ట్ ఒక 1 minute తర్వాత ఆ వాటర్ని తలంతా స్ప్రే చేసేసుకొని ఒక 1 minute ఉంచుకున్న తర్వాత వాష్ చేయడం, అంతే. ఒక కండిషనర్ లాగా పెట్టి వాష్ చేయడం, చాలా షైనీగా హెల్తీగా ఉంటుంది హెయిర్. కాబట్టి హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మనం అనుకున్నట్టు డెఫిషియన్సీస్ అయి ఉండొచ్చు, స్ట్రెస్ అయి ఉండొచ్చు, ప్రాపర్ వాటర్ తాకపోయి ఉండొచ్చు, లేదంటే ప్రాపర్ మెయింటెనెన్స్ కరెక్ట్గా లేకపోవడం ఉండొచ్చు. అంటే
అస్సలు ఆయిల్ పెట్టని వాళ్ళు ఉంటారు కొంతమంది. పెడితే డైలీ పెడతారు, పెట్టి ఒక నైట్ అంతా అలా ఉంచి మార్నింగ్ స్నానం చేస్తుంటారు. సో నేను ఫస్ట్ థింగ్ ఒకటి చెప్తుంటాను, ఎక్కువగా డాండ్రఫ్ ఉండేవాళ్ళు ఆయిల్ అనేది రెగ్యులర్గా అంటే మనము గంటల తరబడి పెట్టకండి ఆయిల్. సో ఫస్ట్ ఒక నైట్ అంతా పెట్టి మార్నింగ్ చేసినా కూడా తలస్నానం, డాండ్రఫ్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. ఫస్ట్ డాండ్రఫ్ క్లియర్ చేసుకోవాలి, స్కాల్ప్ క్లీన్గా ఉండాలి, అప్పుడే ఆయిల్ పెట్టుకోవాలి మనం మంచిగా. సో కాబట్టి డాండ్రఫ్ కూడా మనం చాలా రెమెడీస్ చెప్పుకున్నాము. సో జామాకు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. బెల్లం వాటర్ కూడా చాలా షైనీగా హెల్తీగా ఉంటుంది. ఒక మనిషికి నేను చెప్పాను కదా ప్రాణం లేనట్టు ఉంటుంది హెయిర్కి. ఆ బెల్లం వాటర్ కండిషనర్గా చాలా బాగుంది. జస్ట్ 1 minute ఎక్కువసేపు పెట్టద్దు, పెట్టి జస్ట్ వాష్ చేసేసడం అంతే. సో డాండ్రఫ్కి కూడా ఇంకొక బెస్ట్ రెమెడీ ఏంటంటే ఒక స్పూన్ మెంతులు అంతే. ఒక స్పూన్ మెంతులు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేచి మిక్సీ పట్టేసేయండి. మరీ సాలిడ్గా ఉండదు, మరీ లిక్విడ్గా ఉండదు, సెమీ సాలిడ్గా ఉంటుంది. కొద్ది కర్డ్ కలిపేసుకొని అది పేస్ట్ లాగా పెట్టేసాను తలంతా. ఒక 10 నిమిషాలు పెట్టుకున్నా పర్లేదు, పెట్టి గోరువెచ్చని వాటర్తో వాష్ చేయండి. చాలా అసలు డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ కూడా చాలా స్ట్రెంథనింగ్ అనమాట. న్యూ హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది. డాండ్రఫ్ పోతే ఆటోమేటిక్ న్యూ హెయిర్ గ్రోత్ చూడొచ్చు మనం ఎన్నో రెమెడీస్ చూసుకున్నాం. ఇది కూడా యాజ్ ఎ న్యాచురోపతి డాక్టర్ ప్రాక్టికల్గా ఎన్నో కేసెస్ని మనము హెయిర్ ఫాల్కి వచ్చిన, పేను కుట్టుడు సమస్య, డాండ్రఫ్ కోసం వచ్చిన, ఈవెన్ వైట్ హెయిర్ కని వచ్చినా కూడా బెస్ట్ రెమెడీస్లో మనం మాట్లాడుకున్నట్టు డెఫిషియన్సీస్ క్లియర్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ రావు మనకి. ఇంటర్నల్గా ఫుడ్ బాగుంటే ఎక్స్టర్నల్గా గ్రోత్ బాగుంటుంది, స్కిన్ కూడా బాగుంటుంది. సో కాబట్టి ఇంటర్నల్ ఫుడ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బయట దొరికే షాంపూస్ అవి వాడి హెయిర్ని డ్యామేజ్ చేసుకొని పాడు చేసుకునే బదులు ఫుడ్ పర్ఫెక్ట్గా ఉంటే, నీళ్ళు బాగా తాగుతుండి, ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు అంటే కొద్దిగా స్ట్రెస్ లేకుండా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఏ సమస్య రాదు. నాట్ ఓన్లీ హెయిర్ ఫాలే కాదు, ఏ సమస్య రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.